సో మీరు చెప్పండి, ఇప్పుడు సినిమాలోకి వెళ్తాను అంటే సో మీరేమి ఎట్లా ఎంకరేజ్ చేశారు చెప్పండి. సినిమాలకు సినిమా ఛాన్స్ వచ్చినాయి. ఇది సేవలు చేస్తుంది కదా, చారిటీ పెట్టి సేవలు చేయడం వలన కొన్ని యాడ్ ఫిల్మ్లు వచ్చినాయి. ఆ ఫిల్మ్ చేస్తానే చేసింది. తర్వాత సినిమాలు కూడా వచ్చినాయి, చేయమన్నాము. మేము ఆమె దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదండి. ఆమె ఇష్టమే మా ఇష్టంగా. ఎందుకంటే కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నది ఆమె. నీకు ఇష్టం పడ్డా, నీకు ఇష్టమై నువ్వేం చేయాలనుకుంటావు అది చేయాలి అని మేమందరం కూడా ఆమెకి ఎంకరేజ్, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వదినేలు అన్నయ్యలు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. నీ ఇష్టమే మా ఇష్టం. ఆమె కూడా చెప్పింది, ఒకటి నువ్వేమన్నా చెయ్యి, మాకు చెడ్డ పేరు తేకు అంటే ఆమె ఆలోచన. నేను తేవద్దు, నేను వాళ్ళకి మంచి పేరు తేవాలి అని దాని మీద నేను వచ్చిన అదే చేస్తా. అదే అట్లనే మేము కూడా వదిలేస్తాం. మా అమ్మాయి ఎక్కడికి పోయినా మంచి తిరిగి వస్తుంది, ఆమె గుండె ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి అని మేము వదిలేస్తాం. సో నేను చాలాసార్లు విన్నా, బయోగ్రఫీ కూడా చదివాను. సో బాగా కష్టపడ్డాం మేము, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడిపోయి వచ్చి. మీరు కూడా ఏదో శారీ బిజినెస్ అది చేసేవారని బయోగ్రఫీలో చదివారు. దాని గురించి చెప్పండి. ఇక మాకైతే జాబ్ లేదు కదా, వ్యవసాయం మీద ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు వీళ్ళందరినీ మంచిగా చదివిపియాలని మా కోరిక. ఇంగ్లీష్ మీడియం వేసాం అందరినీ, ఏది లేకున్నా మంచి చదువులు అయితే ఉండాలని అనుకున్నాం. ఇంగ్లీష్ మీడియం చదివియాలనుకున్నాం, దాంట్లో వేసినాం కాబట్టి మేము కష్టపడ్డాం. మాతోటట్టుగా మా పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు. మేము ఏది చేసినా మాకు సాయంగా వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మంచి చదువులు అయినా ఎవరి కాళ్ళు బతుకుతుండ్రు. మా అమ్మాయి కానీ మా పిల్లలు కానీ ఎవరెవరికి ఆధారపడరు. ఇప్పుడు మాకు ఎలాంటి రిస్క్ లేకుండా మేము బతుకుతున్నాం. మేము ఇంకా అందరి దగ్గరకు వస్తాం, ముగ్గురు దగ్గర తిరుగుతాం. ఈ పెద్ద ఇల్లు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటాం. అమ్మాయి కూడా ఇక్కడే ఉంటది. అలా ఓకే. అదండి. మీరు చిన్నప్పుడు బాగా కష్టపడ్డారు, చదివించడానికి కూడా కొన్ని వదిలేసారు, సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ అంటే ఇక కొన్ని ఉంటాయండి, ఇక మనం తప్పదు. అంటే మాకేమో భూములు జాగాలు అమ్ముకోలేదు, కష్టం ఒకటి చేసి ఇచ్చారు, ఒక కష్టం చేసి పిల్లలు చదివించుకున్నాం. పిల్లలు కూడా మాతోటట్టుగా ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఆయనకు జాబ్ వచ్చింది తొందరగా. వాళ్ళిద్దరు చదువులు కాకముందు ఆయనకు వచ్చింది. ఆయన మాకు తోడుగా ఉన్నాడు. ఆయన తమ్ముడికి గాని చెల్లెకి గాని ఆయన కూడా చూసుకున్నాడు. ఆమె చదువుకున్నాక, ఆమె బయటకు వచ్చినాక ఇక ఆమెకు మేమేం పెట్టలేదు. అంతసేపు చూసుకున్నాడు. పెద్ద అబ్బాయి అందరిని చూసుకున్నాడు, తమ్ముడిని చూసుకున్నాడు, అందరిని చూసుకున్నాడు. లేదు ఇక్కడే ఉంటాడు, ఆయన డాక్టర్. అందరు హైదరాబాద్ లో ఉంటారు ముగ్గురు కూడా. సో చిన్నప్పుడు ఎలా ఉండేది సోనియా? ఇంత డేరింగ్ ఉండేదా? ఏది ఉన్నా కూడా ఎప్పుడు డేరేనండి. ఏంటంటే అబ్బాయిలలో పెరిగింది, ఇద్దరు అబ్బాయిలు, ఆమె చిన్నది. ఆమె కూడా అబ్బాయి లాగానే మస్తు డేర్ గానే ఉండేది. దేనికి భయపడేది కాదు, ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఇంకా ఆమె అంతే డేరే. మాకు భయం ఏం లేదు, ఆమె ఎక్కడికి పోయినా ఆమె తిరిగి వస్తుంది అనే అంటే మాకు ధైర్యం. మీరు ఎప్పుడైనా కొట్టారా, గొడవలే పెద్ద పెరిగినాక ఒక్క రోజు కూడా ఆమె చేయలేదండి. చిన్నప్పుడు అంటే ఇంకేదో పిల్లలు మాకు చేస్తే అట్లా ఏదో చేస్తాం గానీ అసలు నేను అనుకుంటా ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇంటి మీద గొడవలు బాగా వచ్చాయని. లేదండి, అట్లాంటివి లేదు. మా పిల్లలు ఇంటి పక్కల జోలికి కూడా పోకపోయేది. నేను ఒక సిస్టమేటిక్ గా పెంచిన, నా చేతులు ఉన్నంత మటుకు పిల్లల్ని. ఎట్లా అంటే వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిందంటే బయటికి వెళ్ళని చెప్పేది. వచ్చిండ్రా, స్నానం చేసిండ్రా, రూమ్ లో కూర్చున్నారా, చదువుకున్నారా, అంతే. ఇంకా ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయిన 10th 9th అయిపోయినాక అందరు హాస్టల్కే పోయిండ్రు. నా చేతులు ఉన్నంత మటుకు నేను వాళ్ళను నా ఎండ్ వల్లనే ఉంచుకున్నా. ఎలా వచ్చింది ఏమండి? ఇప్పుడు ఏదైనా కూడా ధైర్యంగా మాట్లాడడం, ముఖం మీద చెప్పడం, వస్తుంది కదా ఒకళ్ళ నుంచి. మా పిల్లలందరూ అంతేనండి, ముగ్గురు అంతే. ముగ్గురు అంతే, ఏ దాసుకోరు. ఆడక్కడ ఎవరైనా సరే, అది ఎంత పెద్ద ఇదైనా సరే ఉన్నది ఉన్నట్టు చూసినట్టే మాట్లాడతారు. వాళ్ళ మనస్తత్వమే అట్లా. మేమిద్దరం కూడా అంతే. అబద్ధాలు అంటే ఇక మాకు మేము గొప్ప చెప్పుకోవద్దు, కానీ మేమిద్దరం కూడా అంతే. ఇంకా ఆయన కొద్దిగా చూడనట్టు ఆయన ఉంటాడు, కానీ మేము అందరం అంతే. మేము నలుగురం కూడా ముఖసూటిగానే మాట్లాడతాం. మీరు షూటింగ్ జరిగేటప్పుడు వెళ్ళే వాళ్ళ? నేను వెళ్తానండి. ఆయన వెళ్ళిండు 2 జాగాల్లాగా, నేనే వెళ్తా. నేను ఎప్పుడు ఆమె యాడ్ చేసిన, షూట్ చేసిన, దేనికైనా నేనే. షూటింగ్ టైంలలో వాళ్ళ అమ్మనే వెళ్తుంది. నేను ఎప్పుడైనా డబ్బింగ్ అప్పుడు అన్నపూర్ణ స్టూడియో అక్కడెక్కడ అంతే మాటలు. ఆర్జీవి గారి షూటింగ్ వెళ్ళారా? లేదండి, నేనే వెళ్ళిన. ఆయన ఇప్పుడు నేనే ఎక్కువ ఉంటా. అమ్మనే ఎక్కువ. బిగ్ బాస్ హౌస్ లో చూస్తే సోనియాకి ఎవరు పోటీ అని మీరు అనుకుంటున్నారు?
ఎవరు పోటీ అని నేనైతే అంటే పోటీ ఎవరో నాకు తెలియదు. నా బిడ్డ అయితే ఆడుతుంది, గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. అంటే విన్నర్ అవుతుందనే నాకు నమ్మకం ఉంది. ఇంకా చూడాలి ఇక దేవుడి దయ, జనాలు ఆదుకున్నట్టు ఆమె ఆడినట్టు అది అంత నిర్ణయించున్నారు. సోనియాని పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ లో మీకు ఎవరు బాగా నచ్చుతుంది మీరు? మాకు అంటే దాంట్లో హౌస్ లో నచ్చటోళ్ళ అందరు ఆడుతాండ్రు బాగానే. మనము ఒక్కరు నచ్చడం అంటే అట్లా ఇట్లా చెప్పగలుగుతున్నాను. ఎవరు ఆట బాగుంది? ఆట అయితే నిఖిల్ ఆడుతుండండి. నిఖిల్ పృథ్వీ కూడా బాగానే ఆడతాడు. అంటే వీళ్ళ దగ్గర నాకేమనిపిస్తుంది అంటే నిఖిల్ దగ్గరనైతే మంచితనమే ఎక్కువ కనబడుతుంది. అందరూ ఒక చెల్లెల్లాగా, అరే అమ్మ నీకు కష్టం వచ్చిందా, నీకు దెబ్బ తగిలిందా అని అందరిని ఆదుకునే వ్యక్తి లాగా, ఒక పెద్దన్న అంటే మా అన్న బిడ్డ పెద్దోడు అని పెట్టింది కదా, ఆ హౌస్ లో పెద్దోడు లాగానే ఉన్నాడు. అట్లా అయితే నాకు అనిపిస్తుంది. కొంచెం సోనియా ఏడ్చినప్పుడు కానీ లోపల 2-3 సార్లు ఎమోషనల్ అయింది. ఫ్యామిలీని తలుచుకుని కూడా ఎమోషనల్ అయింది. అప్పుడు కూడా నిఖిల్ కన్సోల్ చేశాడు. నిఖిల్ చేసిండు, పృథ్వీ చేసిండు, ఇంకొక అబ్బాయి సిద్దిపేట అబ్బాయి వెయిట్ చేసిండు. పర్వాలేదు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా బాధపడుతుంటారు. ఇప్పుడు ఆటలో ఓడిపోతే ఒక టైంలో ఓడిపోతారు గేమ్ లో. అవును, ఒకరు విన్ అవుతారు కదా. వాళ్ళ టీం నిన్న దాంట్లో ఓడిపోయారు. ఓడిపోయినాక ఆమె జీర్ణించుకోలేకపోతుంది. మొన్ననే కాదు, ఎప్పుడైనా గెలిచిన ఆమె ఆవేశం వేరే ఉంటుంది, గెలవకపోతే ఓడిపోతే అట్లే ఎందుకు. ఇప్పుడు ఒక టాస్క్ లో తను సంచాలకుగా ఉంది. సంచాలకుగా ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్నారని బాగా సోనియాది రాంగ్ డెసిషన్ తీసుకున్నావు నువ్వు బెలూన్ టాస్క్. సో తను లాజికల్ గా చెప్పింది, యాక్చువల్ గా నేను బయట బెలూన్స్ కౌంట్ చేస్తాను, ఎగిరిపోయి ఒంటి మీదే కాదు, నువ్వు 2-3 సార్లు ఆ భయాన్ని బయటికి వెళ్ళిపోయినావు అట్లా చెప్పింది. సో అప్పుడు అందరూ కూడా టార్గెట్ చేసినట్టుగానే మాట్లాడిండ్రు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడతాడు కదా, నాగార్జున మాట్లాడతాడు కదా, ఈ తప్పుడు రాసిన వాళ్ళందరూ అప్పుడు చూడండి ఏమైతుందో. ఆమె మాట్లాడింది తప్పు కాదు. ఆమె ఏమంటది, ఆమె లోపలికి నెట్టలేదు, ఆమె ఇట్లా చెప్పిందంటే ఆమె మొత్తుకుంటానే ఉన్నది. ఆమె కర్రీ ఇరిగింది, ఆగండి అని మొత్తుకుంటుంది, బయటికి వెళ్ళక అని మొత్తుకుంటుంది అనుకుంటేనే ఇవన్నీ ఇటు చూసుకుంటా ఇటు నెట్టలేం కదా, ఇలా చూడతా అంటుంది. అంటే మళ్ళీ అక్కడ కూడా వేరే మాట్లాడుతాండ్రు. అంటే వాళ్ళకి కావాల్సినవే నెట్టింది, అది కూడా తప్పు మాట్లాడుతాండ్రు. కానీ రేపు పొద్దున అక్కడ చూసినాక కదా మనకు అర్థమైంది. నాకైతే కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నది, కరెక్టే చెప్పింది, డెసిషన్ కరెక్టే కొంచెం ఏంటంటే లైన్ దాటి వెళ్ళిపోతే అవుట్ అని చెప్పడం చెప్తుంది. నేను కౌంట్ చేయను, మీరు దాటొద్దు, కౌంట్ చేయను అని చెప్తుంది. చెప్తా కూడా అందరి మీద పడ్డారు. ఉన్నోళ్ళందరూ రాంగ్ చెప్పినావు అని మొత్తం మంది అరిచిండ్రు. కామ్గా కూర్చుంది. ఎంతమంది 4-5 మీద పడ్డట్టు వచ్చిండ్రు, అయినా కూర్చుంది. నువ్వు వేస్ట్, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని ఆమె అన్ని మాట్లాడింది, అయినా కూర్చుంది. అదే ఇంకొక అమ్మాయి అయితే ఎలా ఉంటుండే కాదు. వాంటెడ్ గా ఏంటంటే ఎక్కడ దొరుకుతుందా మనల్ని ఎన్ని పాయింట్ అవుట్ చేసి కదా. కానీ ఆమె కూడా తెలివి ఉంది. బిగ్ బాస్ నాగార్జున దగ్గర నుంచి ఎప్పుడైతే అమ్మ నువ్వు కూడా తగ్గవలసింది కదా, నువ్వు కూడా ఇది కదా అని ఆయన ఎప్పుడు మాట్లాడిండో ఆమె చూసి ఆట ఆడుతుంది. కరెక్ట్ కాదు, నేను ఇది చేసేది తప్ప ఇది ఒప్ప అనేది ఆలోచించుకొని ఆడుతుంది. ఇంకా అన్ని విధాలా బాగుంటది, ఈ నోర్లన్నీ మూపిస్తుంది.